నిబంధన మన షెడ్యూల్ని చెప్పారు కానీ అది రావాలి కదా మరి ఏమైతో ఈ లోపల అవకాశం ఉంటే ఏమైనా చేస్తే బాగానే ఉండే. ఓకే, ఇక నిబంధన తొలగించడం కుదరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులే. జనాభా నియంత్రణ, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1995లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. ఎప్పుడు 1995లో టీడీపీ తీసుకొచ్చింది. మరి ఇప్పుడు అదే టీడీపీ ఆంధ్రాలో తీసేసిందని తెలుస్తుంది. క్లారిటీ లేదు దాని మీద. మరి ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, సిచ్యువేషన్స్ అనుగుణంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పొలిటికల్ ఈక్వేషన్స్ అనుగుణంగా ఈ నిబంధన తీసేస్తే బాగుండేది. నాటి నుంచి నేటి వరకు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నిబంధన కొనసాగుతోంది. పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నిబంధనను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తొలగించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొనసాగించారు. ఇవి చూసిరా బీఆర్ఎస్లు ఆ పట్టణ స్థానిక సంస్థలలో జిహెచ్ఎంసీలు అవి ఇవి కార్పొరేటర్లకి తొలగించారు, ఊర్లనే అట్లే ఉంచారు. ఆ తొలగించిన అన్ని తొలగిస్తే అప్పుడే లొల్లివు. 1995 మే 31 కంటే ముందు ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. సో ఇక్కడ ఒక క్లియర్గా ఒక ఊరట ఏంటంటే ఇప్పుడు కొత్త యంగ్ వాళ్ళకి కాదు, పెద్దవాళ్ళకే ఇది ఒక అవకాశం. ఏంటంటే 1995 మే 31 కంటే ముందు, అంతకంటే ముందు ముగ్గురు పిల్లలు ఉంటే ఏం కాదు, ముగ్గురు కాదు నలుగురు ఉన్నాయి ఏం కాదు అన్నట్టు. ఇక 95 అంటే నీకు తెలుసు కదా ఇక ఎంత ఏజ్ ఉండాలో. సో ఇట్లా కానీ 1995 జూన్ 1 నుంచి ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు అనర్హులు. ఇది సీనియర్స్ని ఎంకరేజ్ చేసినట్టు, అంటే మన కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేసినట్టు ఎట్లయితుంది ఇది? సో ఈ అంశానికి సంబంధించి సవరణ చేయాలని అనుకున్న చివరి నిమిషంలో ప్రతిపాదనను ప్రభుత్వం అయితే వెనక్కి తీసుకుంది. చట్టంలో మినహాయింపులు, షరతులు. సో ఈ చట్టంలో మినహాయింపులు, షరతులు ఏమని ఒకసారి చూద్దాం. ఏంది నియమ నిబంధనలు ఇవన్నీ? ఓకే, సూపర్, ఇవన్నీ చెప్తా. చట్టంలోని మినహాయింపులు, షరతులు. మొదటి కాన్పులో ఒకరు పుట్టి రెండో కాన్పులో ఇద్దరు పుడితే పోటీకి అర్హులే. అర్థమైందా? మొదటి కాన్పులో ఇది చూసేటోళ్ళందరికీ ఒక వెసులుబాటు ఉంది చూడురి. మొదటి కాన్పులో ఒక్కరు పుట్టి రెండో కాన్పులో ఒకటేసారి ఇద్దరు కవలలు జన్మిస్తే కూడా అర్హులే, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది లేదు. ఒక వ్యక్తి మొదటి భార్యకు ఇద్దరు పిల్లలుండి ఆమె చనిపోతే ఆయన రెండో పెళ్లి చేసుకుంటే ఆమెకు మరొక సంతానం కలిగితే భర్త ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. చూసిరా, అంటే ఆ భార్య చేయొచ్చు, భార్య ఇండివిజువల్ కదా. ఇప్పుడు ఇద్దరు భర్తలు ఉన్నారు అనుకో, ఒక భార్య ఉంది, ఒక భర్త ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఒక ఇద్దరు పిల్లల్ని అన్నాడు, తర్వాత విడాకులైనవో లేకపోతే చనిపోయిందో, తర్వాత ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, ఆమెకు ఒక కొడుకు పుట్టిండు. సో ఇట్లా ఈ ముగ్గురు